కూడా మరి ఒక తరుణం ఇచ్చి మనము కూడా ఇటు రీతిగా సజీవులముగా ఆయన సన్నిధిలో చేరి కూడి రావటానికి ప్రభు చూపిన కృపను బట్టి దేవునికి ఎంతగానో కృతజ్ఞులమై ఉండాలి. కాబట్టి మనము కూడా మొదటి వర్తమానంలో సిలువకు ఏ విధముగా శత్రువులముగా ఉన్నామో అటువంటి శత్రువులమైన మనల్ని కూడా తన మిత్రులుగా చేసి తన సన్నిధికి వచ్చి మనము కూడా ఆయన ఆరాధించే భాగ్యం దేవుడు మనకు కలుగజేశాడు. కాబట్టి మిత్రులుగా చేయబడిన మనము కూడా ఇప్పుడు ఏ విధముగా మనము ఉండి యోగ్యమైన రీతిలో ఆయన యొక్క బల్లలో చేయివేయాలో అనే విషయాలు కొన్ని చూసుకొని వాక్యపు వెలుగులో మన హృదయములను, మన యొక్క ప్రాణము, ఆత్మ, దేహములు దేవునికి యోగ్యమైనదిగా ఉందో లేదో మనము కూడా పరీక్షించుకొనిన వారమై యోగ్యమైన రీతిలో దేవుని బల్లలో చేయి వేయాలనేది దేవుని ఆశ ఉంది. కాబట్టి మన ధ్యానము కొరకై మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము రండి. బైబిల్ కలిగిన వారందరూ, చదవగలిగిన వారందరూ కూడా మీ బైబిల్ చేత పట్టుకొని మన ధ్యానము కొరకై మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23వ వచనము అందరం కలిసి చదువుదాం. 23, 24 కూడా చదువుదాం. దయచేసి అందరూ తీయండి. మొదటి కొరింథీ 11, 23, 24. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొంది తిని, ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి యొక్క రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను. చాలు. కాబట్టి అనేక సార్లు కూడా కాదు, కొన్ని వందలు అనొచ్చా, వేలు అనాలా? 30 years ఇండస్ట్రీ, 40 years ఇండస్ట్రీ వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి వేలు అని అనవచ్చు. కాబట్టి అనేకమైన సార్లు ఇదే వాక్యం చదువుకున్నాం. కాబట్టి ఈ సందర్భము ఎవరితో మాట్లాడుతున్నారు అనేది ధ్యానించినట్లయితే ఎవరు చెప్తున్నారు ఈ మాట? అపోస్తలుడైన పౌలు కొరింథీలో ఉన్న సంఘానికి చెప్తున్నాడు. ఏమనంటే, ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీని చేయుడని చెప్పాను. యేసుక్రీస్తు వాక్యం ఇటేనండి. ఇంకా వాక్యము శ్రద్ధగా వినండి. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి ఎవరికి ఇచ్చారు? అంతే కదా, శిష్యులకి ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు కూడా మనము కూడా ఆయన రక్త మాంసములలో చెయ్యి వేయాలి అంటే మనము కూడా ఏమై ఉండాలి? చెప్పండి. శిష్యులమై ఉండాలి. కాబట్టి మనము ఇప్పుడు శిష్యులమయ్యామా? మనము ఈ వారం పరీక్షించుకునే విషయం ఏమిటంటే, పాట పాడించాను. నేను ఏదైనా పాట పాడించానంటే దానికి రిలేటెడ్గా ఉంటేనే పాట పాడిస్తా. కాబట్టి ఏముందంటే ఇక్కడ 11వ అధ్యాయం మొదటి వచనంలో ఉంది, 641వ పాట. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి. యేసుక్రీస్తుని మంచి శిష్యులముగా విశ్వాసముతో సాగుదము, మనమందరమును ఆయన సేవను ఏకమై చేసేదము. ఒక వచనం కూడా పాట పాడాం మనం. ఏంటంటే, ప్రాణాత్మ దేహములు ప్రభు సేవకే, ఇక జీవించుట తన కొరకే. ప్రాణాత్మ దేహములు పాడండి. అని నిశ్చయించుచు అందు నిలచియుండి ప్రభు దినమందు ఆశింతుము.
అని నిశ్చయించుచు అందు నిలచియుండి ప్రభు దినమందు హర్షింతుము. చాలు. ప్రాణాత్మ దేహములు రాదు, ఇప్పుడు మాట రాదు. ఎందుకని? ప్రాణాత్మ అసలు పాట పాడేటప్పుడు అబద్ధాలే అని చెప్పారు సేవకులు ఒకళ్ళు. ఏంటంట? క్రైస్తవులు పాడే పాటలన్నీ కూడా అబద్ధాలేనంట. ఎందుకని? పాడేది ఒకటి, జీవించేది ఒకటి. ఆత్మతో సత్యముతో ఆరాధించడం అంటే కూడా అదే. సత్యముతో ఆరాధించడం అంటే ఏంటంటే, ఏదైతే జీవిస్తున్నావో దాని ప్రకారముగా ఉండగలిగితేనే అది సత్యమైన ఆరాధన. మార్చావు దేవా, నీ సాక్షిగా చేశావు దేవా. సాక్ష్యం చెప్తున్నాము ఎవరికైనా, నీ సాక్షిగా చేశావు నాయ, మార్చావు నాయన అని చేస్తాం. కానీ మార్చాడా? ప్రాణాత్మ దేహములు ప్రభు సేవకి జీవించుట ఇంక దేవుడి కోసమేనంట. వీళ్ళ కోసం ఏం జీవించరు అసలు. 7 రోజులు కూడా మీకోసమే. ఒక్కరోజన్న దేవుడి కోసం జీవిస్తున్నారా? కాబట్టి బల్ల, ఈ శరీరము, ఈ రక్తం ఎవరి కోసం అంటే, ఎవరైతే శిష్యులుగా చేయబడ్డారో వారు మాత్రమే భుజించాలి. అందరితో ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ రొట్టెను పంచుకోలే? శిష్యులతో మాత్రమే ఎందుకు పంచుకున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు అంటే, వారు కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క సారూప్యములోనికి వచ్చారు, అడుగుజాడలలోనికి వచ్చారు. కాబట్టి అందుకనే మత్తయి సువార్త 28వ అధ్యాయము రండి. ఇంకా నేను ప్రార్థన చేయలా, కొన్ని విషయాలు చూపించిన తర్వాత ఒక వాక్యం చూసుకున్న తర్వాత ప్రార్థన చేసి మనము కూడా వాక్యంలోనికి వెళ్తాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనం నుంచి దయచేసి ఎవరన్నా చదివి సహాయం చేయండి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించి తినో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. కాబట్టి చాలక్క. కాబట్టి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. చేసిన తర్వాత ఏం చేయాలంట? అక్కడ తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇవ్వాలంట. ఇప్పుడు కాబట్టి బాప్తిస్మం తీసుకోవటానికి కావలసిన అర్హత ఏమిటి? ఇప్పుడు చెప్పండి. శిష్యులం అవ్వాలి. కాబట్టి చాలా సంస్థలలో లేకపోతే చాలా ఫెలోషిప్స్లో కూడా మందిరానికి రాగానే కంటిన్యూస్గా మందిరానికి వచ్చినా, అన్ని కూడికలకు వచ్చినా కూడా ఏమంటే మెంబర్షిప్లను ఉంటాయి, లేకపోతే బాప్తిస్మం ఇచ్చేస్తారు. కానీ అది కరెక్ట్ పద్ధతి కాదు. హెబ్రోనులో అన్నిటిలో కరెక్ట్గా ఉంటేనే తప్ప బాప్తిస్మం అనేది ఎవరు. నువ్వు వచ్చి 20-30 సంవత్సరాల నుంచి వచ్చినా నీకు బాప్తిస్మం ఎవరు. నువ్వు వచ్చి సంవత్సరం అయి ఉండవచ్చు, కానీ దేవుని వాక్యానుసారంగా నువ్వు జీవించి ఉంటే, దేవుని శిష్యుడిగా నువ్వు చేయబడితే నువ్వు బాప్తిస్మం తీసుకోవచ్చు. ఎందుకంటే సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించి తినో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించండి. కాబట్టి ఈ శిష్యులు అనే వారు ఎవరంటే, బైబిల్ గ్రంథం ఏదైతే సెలవిస్తుందో వాటన్నిటిని కూడా ఎవరైతే గైకొంటారో వారు మాత్రమే శిష్యులు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, వాక్యం చెప్పే నేను కానీ, వాక్యం వినే మీరు కానీ
లేకపోతే బాప్తిస్మం తీసుకొని దేవుని ఆరాధించి ఎవరైనా కానీ, బాప్తిస్మం తీసుకోకుండా ఆరాధించిన వారు ఎవరైనా కానీ, దేవుడు మనకిచ్చిన ఆజ్ఞలన్నిటిని కూడా మనము గైకొనే వారముగా ఉన్నామా? మొదటి ప్రశ్న. అందుకనే ఆజ్ఞలన్నిటిని కూడా గైకొని ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోతే ఆజ్ఞలన్నిటిలో కూడా తప్పిపోయినట్టేనంట. అర్థమవుతుందా? కాబట్టి ప్రతి వారం కూడా బల్లలో చెయ్యి వేస్తున్నాం మనం. ప్రతి వారం కూడా బల్లలో చెయ్యి వేస్తున్నాం కదా. కాబట్టి ఎన్ని ఆజ్ఞలను మనము గైకొనే వారముగా ఉన్నామా? కాబట్టి ఆజ్ఞలన్నీ గైకొనాల. అందుకని అద్భుత దీవెనల పాట ఉంది, ఆజ్ఞలను గైకొనినచో ఆజ్ఞలను, ఏం పాట చరణం అది, దీవెనాలెన్నో పొందేదము. కాబట్టి మనం కూడా ఆజ్ఞలన్నిటిని కూడా గైకొంటేనే మనము శిష్యులం. ఓకేనా? కాబట్టి మనము శిష్యులముగా చేయబడితేనే అందులో చేయి వేయటానికి అర్హులం. కానీ శిష్యులం అవ్వటము అంత ఈజీ కాదు. దయచేసి అందరు శ్రద్ధగా వినాలి. ఓకేనా? కాబట్టి మన ధ్యానం కొరకై ఎక్కువ సమయం లేదు కాబట్టి మన ధ్యానం కొరకై అపోస్తలుల కార్యములు రండి. అపోస్తలుల కార్యములు 11వ అధ్యాయము 26వ వచనం. అందరం కలిసి చదువుదాం. అపోస్తలుల కార్యములు 11వ అధ్యాయము 26వ వచనం. వారు కలిసి 1 సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనములకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంతియోకయలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. కాబట్టి మొట్టమొదట ఈ బైబిల్ గ్రంథం అంతటిలో కూడా ఎవరు క్రైస్తవులుగా ఎంచబడ్డారంట? అంతియోకయ సంఘములో ఎవరైతే వాక్యమును అంగీకరించిన వారుగా ఉన్నారో, మొట్టమొదట అంతియోకయలో శిష్యులు అనబడిన వారు క్రైస్తవులు. కాబట్టి ఈ దినాన్న మనం కూడా క్రైస్తవులముగా పిలువబడుతున్నాం. హూ ఆర్ యూ? ఇఫ్ ఎనీవన్ ఆస్క్స్ యూ హూ ఆర్ యూ, we will directly give an answer that I am a Christian. అంటే ఎవరైనా నువ్వు ఎవరు అని అడిగినప్పుడు మనము ఇచ్చే జవాబు ఏంటంటే క్రైస్తవులము అని చెప్తున్నాం కదా. కాబట్టి అసలు నిజమైన క్రైస్తవులు అంటే ఎవరు? ఎవరైతే శిష్యులుగా చేయబడ్డారో వారు మాత్రమే నిజమైన క్రైస్తవులు. కాబట్టి డిఫరెన్స్ ఏంటి? శిష్యుడు అంటే దానికి నిదర్శనం ఏమిటి? గురువు ఉంటాడు, గురువు కింద శిష్యుడు ఉంటారు. కాబట్టి గురువు ఎక్కడ ఉంటాడో శిష్యుడు కూడా అక్కడే ఉంటాడు. గురువు ఏం చేస్తాడో శిష్యుడు కూడా అదే చేస్తాడు. గురువు ఏం తింటాడో శిష్యుడు కూడా అదే తింటాడు. గురువు ఎక్కడ పడుకుంటాడో శిష్యుడు కూడా అక్కడే పడుకుంటాడు. అంటే ఏంటంటే గురువుతోనే తన జీవితం. ఇంకా ఇప్పుడు మనకు గురువు ఎవరు? ఇప్పుడు యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం. మన గురువు ఎవరు? ఇప్పుడు ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే. ఇప్పుడు మనకు గురువు ఇదే. కాబట్టి ఈ వాక్యము చెప్పే విధముగా మనము నడుచుకొనిచున్నామా అంటే వాక్యానుసారముగా మనము జీవిస్తున్నామా? వాక్యానుసారముగా మనము సమస్తము జీవించగలిగితే మనము శిష్యులము. వాక్యానుసారముగా మనము జీవించకపోతే మనము శిష్యులము కాదు. కాబట్టి శిష్యులం అవ్వటం అంత ఈజీ కాదు. ప్రార్థన చేస్తాం. ప్రార్థన తర్వాత వాక్యంలోనికి వెళ్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, తిరిగి మరి ఒక్కసారి నీ పాదముల చెంత చేరి కూడి రావటానికి మీరు చూపిన కృపను బట్టి కూడా నీకు ఎన్నో వందనాలు. ఉదయకాలం నుంచి పాటల ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చారు నాయన ప్రభువా. నీ సిలువ ద్వారా మీరు చేసిన కార్యమును నాయన ప్రభు, శత్రువులమైన మమ్మల్ని కూడా మిత్రులుగా చేసి తండ్రితో కూడా మమ్మల్ని సమాధాన పరిచినందుకు నీకు ఎన్నో వందనాలు. ఇప్పుడు కూడా నాయన ప్రభు, నీ రక్త మాంసముల్లో చేయి వేసే మేము కూడా మీరు ఏ విధముగా అయితే మీ శిష్యులకు నాయన ప్రభు మీరు ఆ రొట్టెని విరిచి
నాయన ప్రభా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనుడు చేయడని చెప్పాడో నాయన ప్రభా అదే విధముగా మేము కూడా భూలోకములో సమస్త జనులనుగా శిష్యులనుగా చేయాలని మీరు ఏ సంగతులైతే మాకు ఆజ్ఞాపించారో వాటిని అన్నిటిని కూడా గైకొనాలని నాయన ప్రభు మీరు కూడా తెలియజేస్తూ వచ్చారు. అంతియోకయలో ఉన్న శిష్యులు క్రైస్తవులుగా అనబడ్డారని నాయన ప్రభు మీ వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మీ రక్తమాంసంలో చేయి వేసే మేము శిష్యులకు ఉండవలసిన లక్షణములు ఏంటో గ్రహించిన వారమై ఆ విధముగా మా యొక్క జీవితంలో ఉన్నావా లేవా నాయన ప్రభు పరీక్షించుకొని మేము కూడా నీ శిష్యులముగా లేకపోతే నీ ఆజ్ఞానుసారముగా నీ కట్టడల ప్రకారము నీ విధుల ప్రకారం మేము కూడా జీవించకపోతే ఆ విధముగా జీవించి యోగ్యమైన రీతిలో నీ రక్తమాంసంలో చేయటకు నీ శిష్యులుగా అవగలుగుటకు కృప అనుగ్రహిస్తున్నామని ప్రార్థన చేస్తున్నాను. నిలబడుతున్న నేను కూడా దీనుడను దరిద్రుడను పనికిమాలిన వాడను కూర్చున్న వారికంటే యోగ్యత లేనివాడనను ఒప్పుకొంచున్నాను నాయన ప్రభ. నిష్ప్రయోజకుడనను ఒప్పుకొంచున్నాను. ఏ యోగ్యత లేనివాడను నాయన ప్రభ. నన్ను కూడా ఖాళీ చేసి నీ ఆత్మతో నన్ను నింపి నాయన ప్రభ ఖాళీగా వచ్చిన నీ ప్రజలను కూడా నాయన ప్రభ నీ ఆత్మతో నింపుతురమని వారితో కూడా మాట్లాడుతురమని వారు కూడా నీ శిష్యులుగా అవ్వబడి నీ నాయన ప్రభ నీ మార్గముల్లో నీ అడుగుజాడల్లో నడవగలుగుటకు నాయన ప్రభ అనేక మందిని నీ శిష్యులుగా చేసే భాగ్యం మాకు కూడా దయచేస్తురమని యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థించి అడిగి వేడుకొని తండ్రి, ఆమెన్. కాబట్టి సమయం ఎక్కువగా లేదు కాబట్టి నేను కూడా ఎక్కువ సమయం తీసుకోను. కాబట్టి మొదటి విషయం ఏమిటంటే మొదటిగా శిష్యులకు ఉండవలసిన మొదటి లక్షణం ఏంటి? ఇంగ్లీష్లో ఏమైనా ఉంటుందంటే క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎ డిసైపుల్. అంటే శిష్యుడు అవ్వాలి అంటే అతడికి ఉండవలసిన మొదటి లక్షణం ఏమిటంటే లూకా సువార్త 14వ అధ్యాయము రండి. మన ధ్యానము కొరకై 7 విషయాలు ఉన్నాయి. ఇప్పుడు 4 విషయాలు చూసుకుందాం. ప్రభు చిత్తం అయితే మరొకసారి ఇంకో 3 విషయాలు చూసుకుందాం. కాబట్టి మొదటిగా మనము కూడా శిష్యులముగా చేయబడాలి అంటే మనకు ఉండవలసిన మొదటి లక్షణం ఏమిటంటే లూకా సువార్త 14వ అధ్యాయము 26వ వచనం దయచేసి చదవండి ఎవరైనా. వాడు నా శిష్యుడు కానేరడు. చాలు. మొదటిగా శిష్యుడికి ఉండవలసిన మొదటి లక్షణం ఏమిటంటే ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రినైనను తల్లిని అయినను భార్యనైనను పిల్లలను అన్నదమ్ములను అక్క చెల్లెండ్రను తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. ఇంగ్లీష్లో నేను ప్రతిదానికి కూడా కొద్దిగా రీసెర్చ్ చేస్తా. ఇంగ్లీష్లో ఏమని వచ్చిందంటే దీని ఆన్సరు హైయెస్ట్ ప్రయారిటీ ఈజ్ టు లవ్ గాడ్ అబౌవ్ ఫ్యామిలీ అండ్ ఎవ్రీ వన్ ఇన్ లైఫ్. అంటే కుటుంబం అంతటికంటే దేవునికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి మనం. అర్థమవుతుందా? తండ్రి కంటే, తల్లి కంటే, భార్య కంటే, పిల్లల కంటే, అన్నదమ్ముల కంటే, అక్క చెల్లెండ్ర కంటే ఎక్కువ ప్రాధాన్యత మనం ఇవ్వకపోతే మనము దేవుని శిష్యులము కాదు. కాబట్టి మన యొక్క జీవితంలో కూడా రక్షణ పొందిన మీరు కానీ నేను కానీ మనమందరం కానీ దేవుని కంటే మన తల్లిదండ్రులకు కానీ మన పిల్లలకు కానీ మన అక్క చెల్లెలకు కానీ అన్నదమ్ములకు కానీ ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే వారముగా ఉన్నామా ప్రశ్నించుకోవాలి. అందుకనే ఒకానొక సందర్భంలో బైబిల్లోనే ఒక అతను ఏమంటాడంటే నా తల్లిదండ్రులు చనిపోయారు, ఏం చేస్తానంటాడు, వెళ్ళి వారిని పాతిపెట్టి వస్తా అంటాడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఏమన్నారు, మృతులను పాట పెట్టుకుంటారు, నువ్వు వచ్చి నన్ను వెంబడించమంటారు. కాబట్టి శిష్యత్వం అంటే అంత ఈజీ కాదు, ఒక దినముతో అయిపోయే సంగతి కాదు ఇది. అర్థమవుతుందా? కొంతమందిని చూస్తున్నాను నేను, కొంతమంది తీర్మానాలు చేసుకుంటారు,
ఎలా ఉంటారంటే తీర్మానాలు ఒక ఉద్రిక్తతతో వచ్చేస్తాయి. ఏదైనా బలముగా వాక్యం చెప్పబడినప్పుడు ఏమంటారు, ఇంకా బలం వచ్చిద్ది. అప్పుడు ఇంటికి వెళ్ళంగానే ఏమైందంటే బలం మళ్ళీ పుసుకుమని పోయిద్ది. అది కాదు తీర్మానం అంటే. శిష్యులు అవ్వటం అంటే మనకు కుదిరినప్పుడు వచ్చి కుదరినప్పుడు మానేయటం కాదు. అందుకనే చావు మూలముగానైనను సరే, బ్రతుకు మూలముగానైనను సరే. కాబట్టి రీసెంట్గా ఒక దైవజనుడు చనిపోయారు. 86 సంవత్సరాలు ఆ దైవ సేవకుడికి. అతని భార్య 86 సంవత్సరాలు, ఆయనకి 40 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడే భార్య చనిపోయిందంట. ఓకే, జయశ్రీరావు గారు, జయచంద్రరావు గారు ఢిల్లీ దైవ సేవకులు. మేము కూడా యానంలో ఆయన మీటింగ్కి వెళ్ళాం. చాలా బలమైన వాక్యం చెప్తారు ఆయన. కాబట్టి 40 సంవత్సరాల వయసులో అతని భార్యను పోగొట్టుకుందంట. అయితే నేను నిన్న ఆయనది సమాధి కార్యక్రమం 4-5 గంటలు జరిగింది. 4-5 గంటలు కూడా చూశాను నేను. కాబట్టి అనేకమైన అనుభవాలు చెప్తూ వచ్చారు. కానీ భార్య చనిపోయిన వాడంట ధర్మశాస్త్రం నుంచి విడిపించబడిన వాడంట. ఆయన ఇంకో పెళ్లి చేసుకోవచ్చు, కానీ దేవుని కోసము ఏం చేశాడంటే 4 కుమారులు 1 కుమార్తె. అదే విధముగా ఒక్కడే దేవుని కోసం జీవిస్తూ వచ్చాడంట. 46 సంవత్సరాలు భార్య లేకుండా జీవించాడు. ఆయనే తల్లిగా ఉన్నాడంట వాళ్ళ పిల్లలకి, ఆయనే తండ్రిగా కూడా ఉన్నాడంట. వాళ్ళ పిల్లలు సాక్ష్యం ఇచ్చారు సమాధి దగ్గర. కాబట్టి నేను అనుకున్నా, ఆయన 86 సంవత్సరాల వయసులో కూడా ఆయన సంవత్సరం అంతా కూడా క్యాలెండర్ ఎక్కడ ఖాళీ లేదంట. మొన్న మంగళవారం దినాన్న వైజాగ్లో పరిచర్యకు వచ్చి పరిచర్యలోనే చనిపోయాడు. గురువారం జమ్మలమడుగు మధుబాబు గారితో కలిసి కర్నూలులో వివాహం చేయాలంట ఇద్దరు కలిసి, కానీ మంగళవారం అక్కడ చనిపోయాడు. కాబట్టి నేను అనుకున్నా, ఎందుకు ఆయన భార్య చనిపోయిందా అని అనుకొని నేను ప్రశ్నించుకున్నప్పుడు, ఒకవేళ ఆమె గన ఉంటే ఈయన అంత పరిచర్య చేసేవాడు కాదేమో. అర్థమైందా? ఒక్కొక్కసారి మన ఇంటి వారే మనల్ని ఏం చేస్తారంటే వెనక లాగేస్తూ ఉంటారు. అందుకని దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, తండ్రి కంటే, తల్లి కంటే, ఇంకా భార్య కంటే, పిల్లల కంటే, అన్నదమ్ముల కంటే తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడంట. కాబట్టి దేనికి ప్రాధాన్యతనిచ్చేది? దేవుడు మనకిచ్చిన పనిని మనం జరిగించేవారుగా ఉండాలి. లేకపోతే తల్లి కోసమో, తండ్రి కోసమో, లేకపోతే భార్య కోసమో, పిల్లల కోసమో మనము దేవుడిచ్చిన పనిని మనం ఏమంటామంటే వెనక్కి లాగితే దేవుడు దానిని కూడా తీసేస్తాడు. అది మాత్రం గుర్తుంచుకోవాలి ప్రతి ఒక్క. దేవునికి ఆటంకంగా వచ్చే దేనినైనా కానీ దేవుడు తీసివేయటానికి బైబిల్లోనే ఒక మాట ఉంది, నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు. కాబట్టి మనమే సిలువకే శత్రువులుగా అయితే మాత్రము దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని లేకుండా చేస్తాడు. కాబట్టి మనముగా శిష్యులముగా చేయబడాలి అంటే మనము మొదటిగా ఏ గుణలక్షణము కలిగి ఉండాలంటే, దేవుని కంటే దేనిని కూడా ఎక్కువ ప్రేమించకూడదు. నేను చెప్పగలను, ఇక్కడ నాకు తల్లి లేదు, తండ్రి లేదు, అక్క లేదు, అన్నదమ్ములు లేరు, అక్క చెల్లి లేరు, భార్య లేదు, పిల్లలు లేరు, ఎవరు లేరు. చెప్తున్నా, బలిపీఠం మీద ఉండి చెప్తున్నా, నాకు దేవుని కంటే ఏది కూడా ఎక్కువ కాదు. కాబట్టి ఆ అనుభవంలోనికి రాకపోతే నీవు శిష్యుడవు. కానీ ఆ విధముగా రావటానికి అంత ఈజీ కాదు. నాకు పెళ్ళయి 11 సంవత్సరాలు అయింది, కానీ 1 సంవత్సరంలో నుంచి అనేకమైన అనుభవం గుండా దేవుడు నన్ను తీసుకెళ్తున్నాడు. ఇప్పుడు నేను చెప్పగలుగుతా, నాకు దేవుని కంటే ఏది ఎక్కువ కాదు. కాబట్టి రక్తమాంసంలో చెయ్యి వేసే నీవు నేను కూడా చెప్పవలసిన విషయం ఏంటంటే, దేవుని విషయానికి వస్తే అందరిని కూడా విడిచిపెట్టే వారముగా ఉండాలి. లేకపోతే మొదటిగా మనం దేవుని శిష్యులము కావాలి. అందుకనే నీ ఇంటి వారే నీకు శత్రువులు అని చెప్పారు. కాబట్టి మొదటగా శత్రువు ఎక్కడ పనిచేస్తాడంటే ఇంటిలోనే ఉంటాడు. కాబట్టి శిష్యులముగా మనము అవ్వాలంటే మొదటిగా మనం ఏం చేయబడాలి అంటే, తల్లిదండ్రులను అందరిని కూడా మనము దేవునికి ఇచ్చిన ప్రాధాన్యత కంటే ఎవరికి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకూడదు. లేకపోతే మనము దేవుని శిష్యులముగా కాలేరము. కాబట్టి మొదటి విషయం అది. శిష్యులకు ఉండవలసిన మొదటి లక్షణం ఏంటి?
కుటుంబం అంతటి కంటే కూడా దేవునికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. ఇవ్వకపోతే గన మనము దేవుని శిష్యులము కాదు, అందులో చేయి వేయటానికి యోగ్యులము కాదు. కాబట్టి ఈరోజు ఎవరైనా అందులో చేయి వేయాలి అంటే అటువంటి అనుభవం లేకపోతే అటువంటి తీర్మానం చేసుకోండి. తీర్మానం చేసుకున్న తరువాతే అందులో చేయవేయండి, లేకపోతే ఆగండి, నష్టమేం లేదు వేయకపోతే. తీర్మానం చేసుకోకుండా అందులో చేయి వేస్తే ఉంది కదా, ఇందువలననే మీలో అనేకులు బలహీనులు, రోగులు, చాలామంది నిద్రిస్తున్నారు. కాబట్టి రెండవదిగా మార్కు సువార్త 12:30 చదవండి. ఇందులోనే మార్కు 12:30, మార్కు సువార్త 12వ అధ్యాయము 30వ వచనం చదవండి. నీవు నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ వివేకముతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలునన్నదియే ప్రధానమైన ఆజ్ఞ. కాబట్టి కుటుంబమును ప్రేమించటం కాదంట, ఏంటంటే పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకముతో, పూర్ణ బలముతో నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెననున్నదియే ప్రధానమైన ఆజ్ఞ. కాబట్టి దేవుని ప్రేమించటం అంటే ఏమిటి? ప్రభువుని ప్రేమించటం అంటే ఏంటి? దేవుని ప్రేమించటం అంటే ఏంటి చెప్పాను నేను ఒకసారి. దేవుని ప్రేమించడం అంటే ఏంటి అసలు? డౌటు. కాదు. ప్రేమించటం అంటే ఏంటంటే గై కొనటమే. చెప్పా కదా, మీకు గుర్తులేదా? 1 యోహాను తీయండి. 1 యోహాను, మనమాయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కాదు. ఇప్పుడు దేవుని ప్రేమించడం అంటే ఏంటి? సత్యవతక్క ఏంటి? దేవుని ఆజ్ఞలను గైకొనటమే దేవుని ప్రేమించటం. ఇక్కడ మార్కు సువార్త 11:30లో ఏమంటుందంటే, నీవు నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ వివేకముతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలను. ఇప్పుడు ఏ విధముగా దేవుని ఆజ్ఞలను మనము గైకొనాలంట చెప్పండి. ఇప్పుడు దేవుని ఆజ్ఞలు పూర్ణ హృదయముతో గైకొనాలి, పూర్ణ మనస్సుతో గైకొనాలి, పూర్ణ వివేకముతో గైకొనాలి. బైబిల్ ఎలా ఉంటుందంటే అర్థమైనట్టే ఉంటుంది కానీ అర్థం కాదు. ప్రతి వచనానికి దానికి దీనికి మళ్ళీ కంబైండింగ్ ఉంటుంది కదా. కాబట్టి ఇంకొకటి ఏంటంటే దేవుని ఆజ్ఞలు మనస్ఫూర్తిగా గైకొనాలంట. మనకు కూడా ఇక్కడ చెప్పింది ఏంటంటే దేవుని ఆజ్ఞలు భారమైనవి కావంట. కాబట్టి ఇష్టముగా చేసే పని ఏదైనా కూడా కష్టంగా అనిపిస్తుందా? ఎలాగుంటుంది? దేవుడు అంటే మనకిష్టం. అప్పుడు మందిరం అంటే ఇష్టం, ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళటం అంటే ఇష్టం. ఇష్టం ఉన్నప్పుడు మనకు మందిరానికి రావటం ఈజీగా ఉంటుందా, కష్టంగా ఉంటుందా? ఈజీగా ఉంటే ఎలాగొస్తాం మందిరానికి? 10:30కు వస్తాం కదా. పూర్ణ మనసుతో, పూర్ణ హృదయముతో, పూర్ణ వివేకముతో, పూర్ణ బలముతో దేవుని ప్రేమించడం అంటే ఏంటంటే తెలిసిపోద్ది. ఇదే మనం దేవుని ప్రేమిస్తున్నామా లేదా అనేది ఇక్కడ తెలిసిపోద్ది. ఎక్కడంటే దేవునికి ఏదైతే ప్రాధాన్యత మనం ఇస్తామో, వాట్ ఈజ్ ద ప్రయారిటీ, వాట్ ఈజ్ ద వాల్యూ దట్ వీ గివ్ టు అవర్ గాడ్. మొదటి ఆరాధన ఏంటో తెలుసా మీకు? ఏంటి చెప్పండి? పాటలు కాదు. ఇప్పుడు దాకా పాటలు అనుకున్నారా? కానీ కాదు. దేవుని మందిరానికి టయానికి రావటమే మొదటి ఆరాధన. అవునంటారా కాదంటారా? యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించండి. ఏం చెందవలసిన ప్రభావం?
ఊరెళ్ళాలి. అసలు ఎంత బాగా రెడీ అవుతాం మనం అసలు. 5ంటికి, 6ంటికి, 4ంటికి, 3ంటికి, 2ంటికి కూడా ఉందా? నీకైతే 1 గంటకు కూడా ఉంటుంది కదా. కానీ నిన్న దావీదు నా హృదయానుసారుడు, యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను, యెహోవా నీ నివాసములు ఎంత రమ్యలు. నిన్న ఒకళ్ళ ఇంటికి వెళ్ళి ఒక వాక్యం చెప్పా. యెహోవా యొద్ద ఒక వరం అడిగాడంట. ఏంటంట? దానియేలు ఏం వరం అడిగాడు దావీదు? యెహోవా ప్రసన్నత చూచుటకును, ఆయన మందిరములో ధ్యానించుటకును, నా జీవిత కాలమంతయు యెహోవా మందిరములో జీవించాలని అడిగాడంట వరం. మనం అడుగుతామా? దేవుని మందిరానికి వెళ్ళాలని, ఆయన ఆలయంలో ధ్యానించాలని, జీవిత కాలమంతా మందిరంలో ఉండాలి. ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? మనం కూడా మహారాజులమే కదా. దావీదు కంటే గొప్ప మహారాజులు. మనకు అసలు తీరికే ఉండదు మందిరంకి రావటానికి. రాజుకేమో మందిరంలో ఉండాలని కోరిక అంట. మన కేటగిరీ అంతే. అంటే ఆయన ఎంత కేటగిరీ అంటావు, మన కేటగిరీ ఎంత కేటగిరీ. మన కేటగిరీకి అసలు ఖాళీయే ఉండదు. దేవుని వాక్యం చదవటానికి కానీ, దేవుని మందిరానికి రావటానికి కానీ జీవితకాలం అంతా వద్దులే. సంఘ ప్రార్థనకను, బైబిల్ స్టడీకి, ఉపవాస ప్రార్థనకి ఆదివారం టయానికి వస్తే చాలు. ఒక దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టం అంట. 3 గంటలు గడపటమే అగమ్య గోచరం అయిపోయింది. కాబట్టి ఏం చెప్తున్నా, పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ వివేకముతో, పూర్ణ బలముతో నీ దేవుడైన ప్రభువును ప్రేమింపాలి. కాబట్టి మొదటిగా శిష్యుడికి ఉండవలసిన లక్షణం ఏంటంటే, దేవుని కంటే ఎక్కువగా దేనిని ప్రేమించినా కూడా వారు శిష్యులు కానేరరు. రెండో విషయం ఏమిటంటే, లూకాసు వార్త 14వ అధ్యాయము 27వ వచనం రండి. ఆ 14:27లో ఏముంది? మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. రెండవదిగా శిష్యుడికి ఉండవలసిన రెండో లక్షణం ఏంటంటే, మొదటిగా అందరికంటే కూడా దేవునికి ఎక్కువ ప్రాధాన్యతని ఇచ్చేవాడే ఆయన శిష్యుడు. రెండవదిగా శిష్యుడికి ఉండవలసిన లక్షణం ఏంటంటే, సిలువను ఎత్తుకొని మోసేవాడిగా ఉండాలంట. సిలువను మోయటం అంటే ఏంటి? సిలువ అంటే ఏంటి? ఏమన్నా దేవుని కోసం ఇంత శ్రమ పడుతున్నాం మనం, ఏమండి? ఇంత శ్రమ చూసుకుందాం, కొన్ని విషయాలు చూసుకుందాం. కాబట్టి సిలువను ఎత్తుకోవటం అంటే ఏంటంటే, సరెండరింగ్ పర్సనల్ అంబిషన్స్, యాక్సెప్టింగ్ డైలీ సాక్రిఫైస్ ఆర్ హార్డ్షిప్స్ అండ్ సబ్మిట్టింగ్ టు హిస్ విల్. అంటే రోమ 12:1 సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు, దేవుని కోసం మన ఇష్టాలను, మన కోరికలను, మన యొక్క సమయమును, మన యొక్క ఆనందమును, ఇంకా మన యొక్క సమయము, మన యొక్క బలము, మన యొక్క ధనము, మన యొక్క తలాంతులు, నిన్న చెప్పారు ఏంటిదంటే టైం, టాలెంట్ అండ్ ట్రెజర్. ఏంటంట? సిలువను ఎత్తుకోవటం అంటే ఏంటంటే, దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని దేవుని కొరకు వాడాలంట. ఏంటంట? దేవుడు మనకిచ్చిన సమయాన్ని దేవుని కొరకు వాడాలంట. ఎంత సమయం వాడగలుగుతున్నాం మనం దేవుని పని కొరకు కానీ, ప్రార్థనలో కానీ, దేవుని వాక్యము చదివే విషయంలో కానీ? టైం. అందుకని ఎఫెసీలో ఉంది, మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు చూచుకొనుడంట. దేవుని సమయమును దేవునికి ఇవ్వగలుగుతున్నామా? రెండవది టైం, టాలెంట్. టాలెంట్ అంటే ఏంటి? చెప్పండి. లేవా మీకు? మీకు ఉన్నాయి కానీ వాడరు, అందుకే చెప్పట్లా. మీరు టాలెంట్ లేదా? వాడుతున్నారా? వాడితేనే
శిష్యులు వాడకపోతే చెప్పండి. నేను ఎన్నిసార్లు చెప్తున్నాను. ఇంకో కొత్త విషయం నాకు తెలిసింది, అంటే నాకు కూడా తెలియదు మొన్నటిదాకా. మొన్న ఆయన చనిపోయినప్పుడు చెప్పారు. ఈ దినాల్లో ఎఫెసీలకు రాసిన పత్రిక రండి, వాక్యం ఎంత చెప్పినా కాదు కానీ కరెక్ట్ పాయింట్స్ 2 పాయింట్లు వదిలితే చాలు. ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 13వ వచనం చదువక్క. సమస్తమును నెరవేర్చిన వారై నిలవబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. కాబట్టి మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు సమస్తమును నెరవేర్చిన వారై నిలవబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ఏం చేయాలంట? ఏమి ఎదిరించటానికి? సాతానుని ఎదిరించడానికి సర్వాంగ కవచమును ధరించుకోవాలి. కాబట్టి ఒక దైవజనుడు చెప్పిన విషయం ఏంటంటే, ఇది చాలా గొప్ప విషయం, మంచిగానండి, జాగ్రత్తగా ధరించుకోండి మీరు కూడా. విశ్వాసులు అనబడిన వారందరూ కూడా అంట మందిరానికి వచ్చినప్పుడు ఒక బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకొని వచ్చేస్తున్నారంట. ఏంటంట? సర్వాంగ కవచం అంట. అది ఆ కవచం ఏం చేస్తుందంటే, బైబిల్ వాక్యం ఎంత చెప్పినా కూడా ఒక్కటి కూడా లోపలికి వెళ్ళదంట. వాక్యం వచ్చి తగలటం, కింద పడిపోవటమేనంట. అసలు అర్థమవుతుందా? మన దగ్గర ఏ సర్వాంగ కవచం ఉందంటే, నువ్వెంతన్నా అరుచుకో, ఎంతన్నా చెప్పుకో, మేము మాత్రం ఇంతే. ఏమన్నా అసలు మార్పు ఏమన్నా వస్తుందా? బుల్లెట్ ప్రూఫ్ జాకెట్. అది దేన్ని ఆపుతుందంటే, దేవుడు వాక్యాన్ని లోపలికి వెళ్ళకుండా ఆపుతుందంట. హెబ్రీలో ఉంది కదా, ప్రాణాత్మ దేహములను చదవండి అన్నమాట. చదవండి హెబ్రీ. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగులను విభజించునంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. వాక్యం ఏమన్నా పనిచేస్తుందని నాకు డౌట్ వచ్చింది ఒక్కొక్కసారి ఇంకోటి కూడా అనిపించింది, ఎందుకురా బాబు వీళ్ళకి ఎంత వాక్యం చెప్తున్నావు అనిపించింది. చెప్పకపోతే మళ్ళీ యోహాను 17:4 చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను ఇందాక అంకులు చెప్పారుగా, చెప్తేనేమో ఒక తంట, చెప్పకపోతే మా నాన్నగారు కూడా ఇదే డైలాగ్ వాడేవాళ్ళు కదా, చెప్తేనేమో మీతో తంట, చెప్పకపోతేనేమో ఆయనతో తంట. కాబట్టి మీకంటే మాకు డబల్ ఉంటుందంట. అందుకని యాకోబు 3లో ఒక మాట ఉంది. యాకోబు 3లో ఏమని ఉందంటే, 3 మొదటి వచనమే ఉంటుంది, చదవండి. నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుమని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి. కాబట్టి కఠినమైన తీర్పు అంట. రెండవదిగా శిష్యులకు ఉండవలసిన లక్షణం ఏంటంటే, ప్రతిరోజు సిలువ ఎత్తుకోవాలంట. వారానికి ఒకసారి కాదు ఎత్తుకునేది. ఏంటండి? వారానికి ఒక రోజు ఎత్తుకోవటం అంటే ఏంటి? నేను చెప్తాను మీకు డిఫరెన్స్. నేను సెవెంత్ డేలో ఇంటర్ +1 +2 చదివా, నరసాపురంలో చదివా. మాకు ఆదివారం ఉంటుంది ప్రార్థన. ఎప్పుడు ఉంటుందంటే, బ్యాటరీ అయిపోయిందన్నమాట. సెవెంత్ డేలో ఇంటర్ చదివా. మాకు ఎలా ఉంటుందంటే, శుక్రవారం సాయంత్రం రాగానే హ్యాపీ సాబత్ అంటారు. ఏంటంట? శుక్రవారం సాయంత్రం 6 గంటల నుంచి శనివారం 6 గంటల దాకా సబ్బాతు దినము. అప్పుడు ఏం చేయాలంటే, సాయంత్రం 6 గంటల నుంచి ఇంక బూతులు మాట్లాడకూడదు,
సినిమాలు చూడకూడదు, అపవిత్రమైంది చూడకూడదు, వినకూడదు, మాట్లాడకూడదు. మళ్ళీ శనివారం సాయంత్రం 6 గంటలు అయిందనుకో, నీ ఇష్టం, సినిమా చూడు, పాటలు పాడు, బూతులు తిట్టి ఏమన్నా చెయ్యి. కాబట్టి సిలువను ఎత్తుకోవటం అంటే ఏంటంటే ఒకరోజు ఎత్తుకోవటం కాదు. ఆదివారం 10 నుంచి 1 గంట 12:30 సిలువను ఎత్తుకోవటం అంటే ఏంటంటే మన కొరకు మనము ప్రతి దినము కూడా చనిపోవాలంట. అందుకని గలతీలో చెప్తాడు అపోస్తలుల పైలు, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. క్రీస్తు మన యందు జీవించటం అంటే ఏంటి? దీనికి ఒక అర్థం. ఇకను జీవించేది నేను కాదంట. ఎవరంట జీవించేది? దేవుడు మనలో ఉన్నాడా? పెద్ద ఆత్మీయ సత్యం ఇంకోటి ఏంటంటే ఒక్కొక్క విషయం ఒక్కొక్క సమయంలో అర్థమవుతుంది. కాబట్టి క్రీస్తుతో సిలువ వేయబడటం అంటే ఒక ఆత్మీయ సత్యం ఏమిటంటే, ఇప్పుడు నేనున్నా, మీరున్నారు, మీకు ఏదైనా శోధన వచ్చిందనుకో, వేదన వచ్చిందనుకో, ఒక దూషణ వచ్చిందనుకో, ఒక అపనింద వచ్చిందనుకో, మీరు ఏం చెయ్యాలి అంటే, క్రీస్తుతో సిలువ వేయబడటం అంటే ఏమిటంటే, మీ సిచ్యువేషన్ అంటే ఏంటి, మీ పరిస్థితిలో యేసుక్రీస్తు ప్రభువారు ఉంటే ఏం చేశారో అది మీరు చేయాలంట. ఏంటంట? ఇప్పుడు నేనున్నా అనుకో, ఇప్పుడు నన్ను ఎవరైనా తిట్టారనుకో, తిడితే నా ప్లేస్లో యేసుక్రీస్తు ప్రభువారు ఉంటే ఏం చేస్తాడు? నువ్వు 1 తిట్టు, నేను 10 తిడతా అంటావా? ఏం చేయాలి? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించు. సిలువ వేయబడటం అంటే అదంట. కాబట్టి ఏదైనా శోధన వచ్చింది, శోధన వచ్చినప్పుడు నీ పరిస్థితిలో యేసుక్రీస్తు ప్రభువారు ఉంటే ఏం చేసేవాళ్ళు? మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు ఏం చేయాలి నువ్వు అప్పుడు? అర్థమవుతుందా? కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. ఏ పరిస్థితిలో ఉన్నా కూడా మీ పరిస్థితిలో యేసుక్రీస్తు ప్రభువారు ఉంటే ఏం చేసేవారో మీరు అది చేయాలి. అప్పుడు మాత్రమే మనము ఆయనకు శిష్యులముగా అవ్వగలం. లేకపోతే ఆయన చేసే పని మనం చేయకుండా మన పని మనమే చేసుకున్నాం అనుకో, ఆయనతో కూడా మనం ఏమి వేయబడలా. ఇక నువ్వు జీవించేది ఆయన కాదు, మనమే. అర్థమవుతుందా? కాబట్టి మనము కూడా ప్రతిరోజు కూడా సిలువను ఎత్తుకోవాలంట. ప్రతి దినము కూడా మనం శ్రమలను అనుభవించే వారముగా ఉండాలంట. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి సిలువను ఎంతమంది మోశారు? కురేనీయుడైన సీమను. 12 మంది శిష్యులు ఉన్నారు. శిష్యులందరూ మోసారా? ఆ టయానికి వచ్చేసరికి ఒక్కొక్కళ్ళు నాకు తెలియదు దూరం ఉన్నోళ్ళు కొంతమంది ఏమో అసలు నేను ఆయన శిష్యున్నే కాదని చెప్పారు. కాబట్టి మనము కూడా పరిస్థితులు మనకు ఎదురైనప్పుడు ఏం చేస్తామంటే, అవసరమైతే మనం కూడా పక్కకి వెళ్ళిపోతాం. బాధ్యత మన దగ్గరికి వచ్చేసరికి తప్పించుకొని వెళ్ళిపోతాం. అదిగా అది శిష్యత్వం అంటే. కాబట్టి శిష్యుడు అంటే ఎవరు అంటే, నిరంతరము కూడా దగ్గరగా ఉండేవాడే శిష్యుడు. కాబట్టి మనము కూడా దగ్గరగా ఉండాలి. దేవుడు మనకు అప్పగించిన దాన్ని మనము నిర్వర్తించే వారముగా ఉండాలి. కాబట్టి మూడవది ఏంటంటే, ప్రతి దినము కూడా ఫిలిప్పీ 2:5 చదవండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:5 చదవండి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండడు. కాబట్టి సిలువను మోయటం అంటే ఏమిటంటే, దేవునికి కలిగిన మనసు మనం కలిగి ఉండాలి. ఇదంత ఈజీగా రాదు, నేనేదో చెప్తున్నా అని కాదులే, కానీ ఆ అనుభవంలోనికి రావటానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. కానీ ఆనందకరమైన సంగతి ఏంటంటే, మనము ఈ తనువును ముగించే లోపైనా కానీ ఆయన యొక్క స్వరూపంలోనికి వస్తే చాలు. దినదినము కూడా ఆయన యొక్క స్వరూపంలోనికి రావాలంట.
కాబట్టి దినదినము కూడా ఆయన ఆధిపత్యం కిందకి రావాలి, దినదినము కూడా ఆయన సిలువ అనుభవంలోనికి. అందుకని చెప్పబడుతుంది కదా, సిలువ యొక్క వెడల్పు లోతు, ఎఫెసీ 6లోనేనా, వెడల్పు ఎత్తు లోతు ఎంతో గ్రహించగలిగే వారముగా మనం ఉండాలి. సిలువ యొక్క కార్యం అంత ఈజీగా అర్థం కాదు, కాబట్టి కొన్ని సంవత్సరాలు పడుతుంది. కాబట్టి మనం కూడా అందరికంటే కూడా దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించే వారముగా ఉండాలి, దేవుని ఆజ్ఞలను గైకొనే వారముగా ఉండాలి. మొదటిది తల్లిదండ్రులను, కుటుంబము, అన్నదమ్ములను, అక్క చెల్లెలను, ప్రాణమును సహా మనము ద్వేషించకుంటే ఆయన శిష్యులం కాలే, మొదటిది. రెండవది, ప్రతి దినము కూడా సిలువను ఎత్తుకొని నడవాలి. సిలువ అంటే ఏంటంటే, నీకు కుదిరినా కుదరకపోయినా కూడా దేవుని వెంబడించాలి. ప్రతి దినం అంటే అదే. మన జీవితం ఎలాగ ఉంటుంది అంటే, మనకు కుదిరితే దేవుని సన్నిధికి వస్తాం, కుదరకపోతే మనం వచ్చేది ఆదివారం ఒక్కసారే, అది కూడా కుదిరితేనే వస్తాం, లేకపోతే రామ్ కదా. వెన్ ఐ ఆమ్ అవైలబుల్ ఐ విల్ కమ్, వెన్ ఐ ఆమ్ ఫ్రీ ఐ విల్ కమ్, వెన్ ఐ హ్యావ్ నో వర్క్ ఐ విల్ కమ్. అర్థమవుతుంది ఇంగ్లీష్లో పిల్లలకి. నాకు ఏ పని లేకపోతే నేను వస్తా, నేను ఎప్పుడైనా ఖాళీగా ఉంటే నేను వస్తా. అది కాదు, నీకు కుదిరినా కుదరకపోయినా సజీవ యాగముగా అర్పించడం అంటే అది. కుదిరినా కుదరకపోయినా, కుదిరినప్పుడు ఎవరన్నా వస్తారు, కుదరనప్పుడు వచ్చిన వాళ్ళే ఎవరిల్లు సిలువను మోసేవాళ్ళు. కాబట్టి రెండవదిగా సిలువను ఎత్తుకొని మోసేవారే ఆయనకు నిజమైన శిష్యులు. మూడవదిగా లూకాసు వార్త 14:33 చదవండి, ఎక్కువ సమయం తీసుకోను, ఒక 10 నిమిషాలు. ఆ ప్రకారమే మీ మూడవదిగా కలిగినదంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరాడు. కలిగినదంతా అంటే ఇందులో చాలా అర్థం ఉంది. కాబట్టి దేవుని కంటే దేనిని కూడా చాలాసార్లు చెప్పాను నేను. కాబట్టి దేవుడు అంటే ఏంటి? మత్తయి సువార్తలో మీరు సిరికిని దేవునికిని ఎవడునో ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరు. కలిగినదంతటిని విడిచిపెట్టని వాడంటే, ఈ దినాల్లో మనుషులకు హబక్కులోన గాలము, ఎర, వల, ఉరులు, ఒగ్గి చిక్కించుకొని లాగుతున్నాడంట. కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి వేస్తున్నాడు సాతాను. ఇంకా దాన్ని విడిపించుకోవడానికి వాళ్ళకి తరం అవ్వట్ల. కలిగినదంతటిని విడిచిపెట్టని వాడంటే ఏంటి? దేవుని విషయానికి వస్తే దేనినైనా కూడా వదిలిపెట్టాలంట. అర్థమవుతుందా? నథింగ్ షుడ్ బి మోర్ వాల్యుబుల్, మోర్ ప్రెషియస్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ టు అస్ దాన్ అవర్ రిలేషన్ విత్ హిమ్. అర్థమైందా జెన్నిఫర్? అంటే ఏంటంటే, దేవుని కంటే ఏది కూడా మనకు ఎక్కువ విలువైనది ఉండకూడదు. అది ఏదైనా కానీ దేవునికి ఇవ్వవలసిన స్థానము మరి దేనికైనా ఇస్తే అది దేవుడి బదులు అది మనకేమవుతుందంట? విగ్రహం అవుతుందంట. ఆ విగ్రహానికి మనం పూజ చేస్తే మనం నరకానికి వెళ్తాం. అది మొదటి విషయం. ఏంటంటే నథింగ్ షుడ్ బి మోర్ వాల్యుబుల్, మోర్ ప్రెషియస్. ప్రెషియస్ అంటే ఏంటి తెలుగులో? విలువైనది, ఘనమైనది. దేవుని కంటే నీ పని కానీ, ఇంకా నీ ఇంటివారు కానీ, నీ ఉద్యోగము కానీ, ఇంకేమున్నాయి మనకి విగ్రహాలు చెప్పండి? 2-3 విగ్రహాలు. ఫంక్షన్లు కానీ, ఇంకా చెప్తారు, నేను చెప్పనా? మొహమాటం ఏం లేదు నాకు. ఇంటివారు కానీ, లేకపోతే ఉద్యోగము కానీ, మీటింగులు కానీ, మొహమాటం. ఒక విగ్రహం పేరేంటి తెలుసా? మొహమాటం. మాట తీయలేక వెళ్ళే మొహమాటం అనేది ఒక విగ్రహం, పెద్ద విగ్రహం. అన్నిటికన్నా పెద్ద విగ్రహం ఏమైనా ఉందంటే మొహమాటమే. మొహమాటంగానే ఉంటే మీరు దేవుని శిష్యులు కానేరరు. మీరు దేవుని శిష్యులు కానేరకపోతే ఆయన రాజ్యానికి వెళ్ళలేరు. కాబట్టి మోర్ ప్రెషియస్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ టు అస్ దాన్ అవర్ రిలేషన్షిప్ విత్ గాడ్. దేవునితో మనకు ఉన్న సంబంధం కంటే ఏది కూడా ఎక్కువ రాకూడదంట.
మనము దేనికన్నా ఎక్కువ దేవునికి స్థానం ఇచ్చామో అది మనకు దేవుడే. అర్థమవుతుందా? విగ్రహమే. అందుకనే 1 తిమోతిలోన అనేకులు ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి. కాబట్టి విశ్వాసము నుండి తొలగిపోతాం. రెండవది, తొలగిపోయిన తర్వాత మనకు వచ్చే ఫలితం ఏంటంటే బాధలు వస్తాయి. ఆ బాధలతో ఏం చేస్తామంటే మనకు మనమే పొడిచేసుకుంటాం. ఎందుకంటే దేవుని కంటే ఎక్కువ ప్రాధాన్యత దానికి ఇస్తాం. దానికి ఇందాక చెప్పాను, ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించునో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను. కాబట్టి దేవుని కన్నా ఏదన్నా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే అది దేనికి దారి తీసుకెళ్తుందంటే పాపానికి దారి తీస్తుంది. ఆ పాపానికి ఫలితం ఏంటంటే మరణమే. కాబట్టి మూడవదిగా ఏంటంట, తనకు కలిగినదంతయు విడిచిపెట్టని వాడు. నేను ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. మనకు బలం ఉన్నంత వరకు కూడా మన పిడికిలు ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది గట్టిగా. మనం ఏది కూడా మనకు బలం ఉన్నంత వరకు, మనకు సామర్థ్యం ఉన్నంత వరకు, మనకి శక్తి ఉన్నంత వరకు కూడా దేన్ని వదిలిపెట్టాం. నేను చెప్తున్నా, గ్యారెంటీ ఇది. ముసలోళ్ళు అయ్యే కొద్దిగా ఇంకొద్ది గట్టిగా పట్టుకోవటానికి ట్రై చేస్తారు. అర్థమవుతుందా? కానీ దానివల్ల నెమ్మది ఉండదు. కలిగింది మొత్తం కూడా వదిలేయాలి. చచ్చిపోయేటప్పుడు నువ్వెంత గట్టిగైనా ఈ పిడికిలు ఇలా బిగించి, ఇది రియల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. నువ్వెంత గట్టిగైనా దేన్నన్నా పట్టుకో, నువ్వు పట్టుకున్నా కానీ నువ్వు చచ్చిపోయాక అంతా కూడా అలా అయిపోవాలి అంతే. నువ్వు పట్టుకున్న లోపల గాలి తప్ప ఏముండదు. కాబట్టి నిజం ఏమిటంటే నువ్వు చచ్చిపోయేటప్పుడు ఏమి కూడా తీసుకెళ్ళవు. నువ్వు శిష్యుడుగా అవ్వాలంటే నీకు కలిగినదంతా కూడా విడిచిపెట్టాలి. నువ్వు విడిచిపెట్టకపోయినా కానీ మరణం అనేది ఒకటి ఉంది ఒక దినాన. దెర్ ఈజ్ నో గ్యారంటీ ఫర్ ఎనీథింగ్, బట్ దెర్ ఈజ్ ఎ గ్యారంటీ. ఒక గ్యారంటీ అనేది ఉంది. అదేంటిదంటే మరణం అనేది మాత్రం గ్యారంటీ ఉందంట. కాబట్టి ఆ దినాన నువ్వు దేన్ని పట్టుకున్నా కూడా దాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. అర్థమవుతుందా? శిష్యుడికి ఉండవలసిన మూడో లక్షణం ఏంటంట చెప్పండి? కలిగినదంతా విడిచిపెట్టాలి. నువ్వు విడిచిపెట్టకపోయినా కూడా విడిచిపెట్టాల్సిందే. ఒక దినం ఉంది, ఆ దినాన్ని నీకు కలిగినదంతా కూడా విడిచిపెట్టాలి. ఏమైనా తీసుకెళ్తారా? ఏమి తీసుకెళ్ళేది ఏమి లేదు. అందుకనే ఏదో మంచి పాట అని గుర్తురాట్లా, అబ్రహాం అంకుల్ పాడతాడు, తపన ఎందుకు నాది నాదని పాడండి. ఆ వచనం, క్షణికమైన ఎందుకు నాది నాది అని ఎందుకు ఇదనెందుకు నికమైన ఎందుకు నాది నాది నాదనే. క్షణికమైన బ్రతుకు పైన తపన. ఎంత తపనండి, అస్సలు క్షణం తీరిక లేదు. చెప్పండి, అసలు తపన ఎంత తపన అంటే కొంతమందిని చూస్తుంటే ఏమి లైఫ్ రా నాయన, అసలు టయానికి అన్నం తినరు, రెస్ట్ ఉండదు, ఏముండదు. కలిగినదంతా కూడా విడిచిపెట్టాలి. దేనికోసం అండి? అందుకనే నేను ఎప్పుడు చెప్పే వాక్యం ఒకటి ఉంటుంది. ఏంటంట? 1 తిమోతి 4:8, శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమవును కానీ దైవభక్తి ఎప్పటి జీవ విషయములోనూ. ఈ వాక్యం ఎవరికన్నా అర్థమైందండి? బుల్లెట్ ప్రూఫ్ ఏమండి? ఎన్నిసార్లు చెప్పే బుల్లెట్ ప్రూఫ్ వాక్యం ఊరికన్నా ఎక్కిందండి అసలు? ఏంటంటే శరీర సంబంధమైన సాధకము ఎంతవరకు ప్రయోజనం అంట? సాధకం అంటే ఏంటండి? పని. మనం చేసే పని మనకు ఎంతవరకు ప్రయోజనకరం అంట? ఆ కొంచెం అంటే ఏంటి దాని అర్థం? గాలి పీల్చుకునేంత వరకు అని.
గాలి పీల్చుకోవటం ఆగిపోతే నువ్వు ఎంత సంపాదించినా కూడా అంత వృధా. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమవును కానీ దైవభక్తి ఎప్పటి జీవ విషయములోను రాబోవు జీవ విషయములోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయాలలో ప్రయోజనకరము. కాబట్టి ఇక్కడ ఉద్యోగం చేస్తున్నాం, మనకేమొస్తుంది చెప్పండి? శాలరీ వస్తుంది. పనికి వెళ్తే డబ్బులు వస్తాయి. ఈ డబ్బులతో ఏం చేస్తాం? ఈ డబ్బులతో కూరగాయలు తెచ్చుకుంటాం, బియ్యం తెచ్చుకుంటాం, ఉప్పులు పప్పులు అన్నీ తెచ్చుకుంటాం, తింటాం. కానీ మనకి అక్కడికి వెళ్ళాక కూడా ఒక జీతం కావాలి. మరి 24 గంటలు మనం పని చేసుకుంటూ ఈ ఉప్పుల పప్పుల కోసం, పప్పుల ఉప్పుల కోసం, లేకపోతే దానికోసం దీనికోసం సంపాదించుకుంటున్నాం తప్ప అక్కడ కూడా ఒక స్థానం ఉంటుంది, కేటగిరీస్ ఉంటాయి. అర్థమవుతుందా? ఈ భూలోకంలో ఏ విధంగా అయితే కేటగిరీస్ ఉన్నాయో పరలోకంలో కూడా కేటగిరీస్ ఉంటాయి. అంతేనా? లేదా కష్టపడినోడికి కూడా ఒకటే జీతం ఉంటుందా? కేటగిరీస్ ఉంటాయి కదా.